టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా నిన్న ఏదైతే తొలి దశ పోలింగ్కి సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు కొన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నిన్న జరిగినటువంటి తీరు కొంత అంటే పోలింగ్ అనుకున్నంత శాతం జరగలేదేమో అన్న చర్చ కూడా దేశవ్యాప్తంగా అనేక మంది ఇంటెలెక్చువల్స్ కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే నిన్న తొలి దశ పోలింగ్లో 62.37% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక మొత్తంగా నిన్న ఏప్రిల్ 19న ఈ తొలి దశ పోలింగ్ అయితే ప్రారంభమైందని చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు సంబంధించి ఓటింగ్ జరిగింది. మణిపూర్, బెంగాల్లో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. తూర్పు నాగాలాండ్లో దాదాపు 6 జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ కూడా జరిగింది. మొత్తంగా నిన్న కొంత రసవత్తరంగానే జరిగింది మొత్తం పోలింగ్ ప్రక్రియ అని చెప్పుకోవాలి. కొంత సాఫీగానే జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అల్లర్లు జరిగినప్పుడు ఇప్పటికీ మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం కొంత సాఫీగానే జరిగిందని చెప్పుకోవాలి. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత లోతుగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎస్ అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అరవింద్ గారు, నేనైతే చాలా స్పష్టంగా 63% మాత్రమే పోలింగ్ నమోదైందంటే ఇది చాలా తక్కువ సంఖ్య అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి 100 మందిలో 37 మంది ఓటు నమోదు చేయట్లేదు, అసలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవట్లేదంటే కొంత బాధపడాల్సినటువంటి విషయం. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే అత్యధిక శాతం పూర్తిగా గిరిజన రాష్ట్రం అయినటువంటి త్రిపురలో జరిగింది. అత్యల్ప శాతం బీహార్లో జరిగింది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఒక వేరియేషన్ కూడా దాదాపు 40% దాకా ఉంది. అంటే 80% పైగా త్రిపురలో జరిగితే 46-47% మాత్రమే బీహార్లో జరిగింది. అయితే ఇవి ఇప్పుడు ఉన్నటువంటి ఫిగర్స్ పూర్తి స్థాయిలో క్లారిటీకి వచ్చింది. దీని ఆధారంగా మనం క్లారిటీకి రాలేం. ఇప్పుడు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం 62.17 సుమారుగా జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే ఇదేంటంటే అంటే ఒక ఎన్నికల ప్రక్రియలో ఒక క్లారిటీ చెప్పాలి. రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్కి డేటా అక్యుములేషన్ వస్తుంది. అంటే బిఎల్ఓ ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. బూత్కి ప్రతి బూత్కి ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్ వీటన్నిటినీ అక్యుములేట్ చేసి వాళ్ళ బూత్లో ఉన్నటువంటి ఈవీఎంల డేటాని నెక్స్ట్ లెవెల్కి అయినటువంటి ఆ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్కి పంపిస్తారు. నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఆ సమాచారం తదుపరి అంటే నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్గా కొన్ని చోట్ల కలెక్టర్లు ఉంటారు, కొన్ని చోట్ల ఆర్డీఓలు ఉంటారు, కొన్ని చోట్ల అంటే ఆర్డీఓకి సమానమైనటువంటి మరికొంతమంది ఉంటారు. అంటే దీనికి సంబంధించి అంటే అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. నెక్స్ట్ లెవెల్ అయినటువంటి డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ సహజంగానే డిఆర్ఓ అంటే డిఎం ఉంటారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ దగ్గరికి సమాచారం అంతా వస్తుంది. ఈ కలెక్టర్ దగ్గరికి వచ్చినటువంటి ఈ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ అక్కడికి వస్తుంది. దాని నుంచి మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘానికి వస్తుంది. ఈ దశల్లో ఎక్కడ అంటే సరైనటువంటి అక్యుములేషన్ జరగకపోయినా, సమాచారం పంపడంలో జాప్యం జరిగినా ఈ ఫిగర్స్ అయితే మారుతాయి. అయితే 2019 ఎన్నికల సందర్భంగా, 2014 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గందరగోళం చాలా ఉన్న విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కాబట్టి దాంతో పోల్చి చూస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ అక్యుములేషన్ ఇంకా 9 గంటలకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ 62.17 అని చెప్తున్నారు. అయితే ఇది పెరగొచ్చు కూడా, కొంచెం స్వల్పంగా పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే మీరు అన్నట్లుగా ప్రధాన స్రవంతిలోకి అంటే ఎన్నికల స్రవంతిలోకి ప్రధాన భాగంలో 40% మంది దానికి దూరంగా ఉండటం అనే విషయాన్ని కేస్ స్టడీగా తీసుకుని ఆలోచిస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి తన నివాసాన్ని మార్చుకొని దాంతోపాటు ఓటు హక్కును కూడా పాత అడ్రస్ నుంచి కొత్త అడ్రస్కి మార్చుకునే క్రమంలో ఎన్నికల అధికారులలో జరిగేటటువంటి కొన్ని ఇబ్బందుల మూలంగా 2 చోట్ల పాతది కంటిన్యూ అవుతున్నది, కొత్తది కంటిన్యూ అవుతుంది. కాబట్టి అది క్యాన్సిల్ చేసి ఇది ఇవ్వాలి అనేటటువంటి ప్రాథమికమైనటువంటి ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధనని పాటించకపోవటం మూలంగా ఇట్లాంటి సమస్యలు వస్తాయి. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. కానీ మీరు అన్నట్టుగా నాగాలాండ్లో దాదాపు 5-6 జిల్లాల ప్రజలు మేము పాల్గొన్నాం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నామని చెప్పటం. రెండోది, నార్త్ ఈస్ట్లోనే కొన్ని ప్రాంతాలు సుమారుగా 6-7 నియోజకవర్గాల్లో పోటీ లేకుండా బీజేపీ గెలిచింది. ఇటువంటివి కూడా కొంచెం ఎన్నికల ప్రక్రియలో
ఎన్నికల విషయంలో సంస్కరణలు అభిలాషిస్తున్నటువంటి వాళ్ళకి కొంచెం ఇటువంటి వార్తలు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అయితే ఈ ఎన్నికల ప్రక్రియలో తీవ్రంగా పనిచేస్తున్నటువంటి అంటే ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్నటువంటి ఓటు యొక్క అంటే ఓట్ల శాతాన్ని పెంచడం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు మాత్రం దీని వెనక రకరకాల కారణాలు ఉన్నాయి. ఈ ఓట్ల పట్ల నిరాసక్తతకి ప్రభుత్వాల కారణం, ప్రభుత్వ విధానాల కారణం అని చెప్పి కొన్ని చోట్ల కంక్లూడ్ చేయడం మనం చూసాం. దానికి సంబంధించినటువంటి విస్తృత చర్చ దేశంలో ఉంది. ఇప్పుడు నాగాలాండ్లో ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మాకంటూ చేసింది ఏంటి, మేము దేనికి ఓటేయాలి, మాకు అసలు అభివృద్ధి జరగలేదు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, లేకపోతే ఇతర ప్రాంతాలతో పోలిస్తే వాళ్ళ వాదన. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, ఆ 7 రాష్ట్రాల్లో అసంతృప్తి అయితే తీవ్రంగా ఉంది, చాలా తీవ్రంగా. కొన్ని చోట్ల వాళ్ళు తమను తాము భారతదేశంలో భాగస్వాములం అని ఒప్పుకోవటానికి కూడా అంగీకరించరు. నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు, ప్రజల గురించి మాట్లాడుతున్నాను. ప్రజలకే అసంతృప్తి ఉంది. ప్రజలకు కూడా తమను తాము భారతదేశంలో బలవంతంగా కలుపుకోబడ్డ భారతదేశం మమ్మల్ని స్వాధీనపరుచుకుంది అన్న భావం కూడా ఉంది. సరే, దాన్ని అడ్రస్ చేయడానికి కేంద్రం ఇటీవల వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఒక మంత్రిత్వ శాఖని కేటాయించడం, దానికి ఒక క్యాబినెట్ మంత్రి కావడం, ఆ క్యాబినెట్ మంత్రి కూడా మన తెలుగువారు కావటం. కిషన్ రెడ్డి నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్కి సపరేట్గా నిర్దేశించిన శాఖ, మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖని కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ పర్టికులర్ అంశంలో అంటే రాష్ట్రంలో, దేశంలో ఇటువంటి అసంతృప్తులు చాలా చోట్ల చూసాం. వీళ్ళందరూ ప్రజాస్వామ్యంలోకి రావాలి, ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైనటువంటి భాగస్వాములుగా మారాలి అనే క్రమంలో వాళ్లకున్నటువంటి పర్సనల్ అడ్రస్ ఏదైతే అసంతృప్తి ఉందో, భారత ప్రజాస్వామ్యం పట్ల, భారతదేశ ప్రధాన స్రవంతి పట్ల వాళ్ళకి ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం మిగతా సమాజాన్ని, వాళ్ళని కూడా ప్రధాన స్రవంతిలో కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి కూడా అవసరం కూడా. అండ్ డెఫినెట్ గా మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆ రాష్ట్రాలకు కొంత అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి కూడా ఉంటుంది. ఎందుకంటే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనేది మనకు తెలిసిందే. అది కాకుండా చైనాకు బార్డర్ గా ఉంటుంది కాబట్టి బట్ ఒక విషయం మీరు గమనించాలి, వాళ్ళ ప్రభావం కూడా ఒక విషయం గమనించాలి. మణిపూర్లో 69.13% ఓటింగ్ అయింది. మనం చెప్పే 7 స్టేట్స్ లో భాగం అది మణిపూర్. మేఘాలయలో 74.21% అయింది. మిజోరాంలో 54.23% అయింది. మనం 6 జిల్లాలు బహిష్కరించినవి అని చెప్పుకుంటున్న నాగాలాండ్లో కూడా 56.91% అయింది. ఇక మిగతా రాష్ట్రాలు దానికి సంబంధించినటువంటి అంటే ప్రధాన స్రవంతిలో ఉన్నది అనుకున్న బీహార్లో కూడా సరైనటువంటి స్థాయిలో జరగలేదు. త్రిపుర అనేది ఒక నార్త్ ఈస్ట్ స్టేట్. అదే సందర్భంలో త్రిపుర అనేది మ్యాక్సిమం ట్రైబల్ స్టేట్. 90 to 95% అక్కడ గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా ఈ మంచి పోలింగ్ అవ్వటం అనేది ఒక హర్షణీయమైనటువంటి పరిణామం. సరే, ఈ పోలింగ్ విషయంలో అంటే రిగ్గింగ్ జరిగిందా, ఇంకోటి ఈ ఆరోపణలు ఎప్పుడూ ఉండేవే. వీటి విషయంలో వీటి శాంటిటీ చూద్దాం, అంటే దానికి సంబంధించిన క్లారిటీస్ వస్తాయి. కానీ అంటే ఈ ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి రాష్ట్రం అయినటువంటి బీహార్, ముఖ్యంగా బీహార్ అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలతోటి పోటీ పడుతోంది. నితీష్ కుమార్ ఒక డెవలప్మెంట్ సెంట్రిక్ ముఖ్యమంత్రి అని చెప్పేటటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో, అంటే గత 20 సంవత్సరాల్లో 20 సంవత్సరాల ముందు బీహార్ అంటే తుపాకుల రాజ్యం, బీహార్ అంటే రౌడీల రాజ్యం, బీహార్ అంటే దొంగల రాజ్యం అనేటటువంటి పరిస్థితి నుంచి బీహార్ మిగతా రాష్ట్రాలతో పోటీ పడటం, ముఖ్యంగా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ విషయంలో గతంలో బీహార్లో మొదట్లో దానికి సరైనటువంటి పోటీ లేని పరిస్థితి. ఇప్పుడు బీహార్ నేషనల్ హైవేస్ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, అంటే నేను నేషనల్ హైవేస్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉదాహరణగా చెప్తున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా విస్తృతంగా పోటీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్లో పోలింగ్ శాతం పడిపోవటం ఒకటి మాత్రం అనిపిస్తోంది. ముఖ్యమంత్రి అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ రకరకాల పొత్తుల వెళ్ళటంతో బీహార్ ప్రజల్లో నిరాసక్తత వచ్చిందా అనేటటువంటి అనుమానం మాత్రం నాలాంటి వాళ్ళకు ఉంది. బీహార్ ప్రజలు వాళ్ళ రాజకీయ ఓటింగ్ అంటే వాళ్ళ రాజకీయ అభిప్రాయంతో సంబంధం లేకుండా అధికార పార్టీ తరచుగా పొత్తులు మార్చటం,
కాసేపు ఎన్డీఏలో ఉంటాం, కాసేపు ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండకుండా కాసేపు ఎన్డీఏలో ఉంటాం, కాసేపు ఇండియా కూటమిలో ఉంటాం, ఇంకోసారి మేము తృతీయ ఫ్రంట్ మేమే లీడ్ చేస్తామంటాం. ఈ రకమైనటువంటి గందరగోళం క్రియేట్ చేసినటువంటి ఇంకో రాష్ట్రం గతంలో, ఇంకొక రాష్ట్రంలో అధికారంలో పార్టీ టీఆర్ఎస్ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. కాసేపు ఫెడరల్ ఫ్రంట్ అంటారు, కాసేపు ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలతోటి మాకు మానసిక దగ్గరతనం ఉందంటారు, ఇంకోసారి ఎన్డీఏ కూటమికి దగ్గరగా కనిపిస్తారు, అధికారంగా అంటే ఎన్డీఏ కూటమికి ఇబ్బంది పడ్డ ప్రతిసారి ఓటింగ్లో సహకరిస్తారు. ఇట్లా రకరకాల అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితిలో అంటే నితీష్ కుమార్ లాగానే ఇక్కడ కూడా కొంచెం ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇప్పుడు ఇది చూస్తే ఈ 40%, 46% అనేది కొంచెం బాధాకరమైనటువంటి స్కోరే, బాధాకరమైనటువంటి శాతమే. అంటే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అటు ప్రభుత్వాలు కావచ్చు, దీనిపైన ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రధాన రాజకీయ స్రవంతిలో ఓటు హక్కు అనేది ఒక సూచిక, ఓటు హక్కు అనేది ఒక ఆధారం, ఓటు హక్కు అనేది ఒక బలం, ఓటు హక్కు అనేది ఒక ఆయుధం. ఓటు హక్కు అనేది పేర్లోనే హక్కు ఉంది కాబట్టి ఓటు హక్కు అనేటటువంటి అత్యంత బలమైనటువంటి హక్కుగా చూడాలి. అంటే ఈ యుగంలో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు అంటే అన్ఎడ్యుకేటెడ్ కూడా ఎడ్యుకేటెడ్ గా పరిగణించబడుతున్నటువంటి ఈ యుగంలో కూడా ఇంత తక్కువగా ఓటు శాతం నమోదవుతుందంటే ఖచ్చితంగా బాధపడాల్సిన అంశమే. ఎలక్షన్ కమిషన్ కూడా అంటే దీన్ని ఇంకా ఎలా పెంచాలి, 100కు 100% ఓటింగ్ ఎలా తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. అదే సందర్భంలో నేను ఎలక్షన్ కమిషన్ ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది పాత నిర్ణయం అయినప్పటికీ నేను నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసి, సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది. పూర్తి స్థాయి 7 విడతల ఎన్నికలు అయిపోయే వరకు దీనికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం విధించింది. ఎందుకంటే ఒక చోట వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు మిగతా చోట్ల ప్రభావం చూపుతాయి అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం. డెఫినెట్గా ఉంటుంది. దీని ఆధారంగా, దీని కేంద్రంగా ఈ నిర్ణయం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించినటువంటి ఫలితం వచ్చే లోపే ఒక అంటే జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలకి, దాంతోపాటు కొన్ని రాష్ట్రాల ఎన్నికలకి కలిపి నోటిఫికేషన్ వచ్చింది. 17 నియోజకవర్గాలు ఎన్నికలు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభావం, ఆ స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం కనిపిస్తుందన్న కారణంతో అక్కడ కౌంటింగ్ కూడా నిలిపేశారు. అంటే రాజకీయమైనటువంటి ప్రభావాలు ఎలా ఉంటాయని చెప్పడం కోసం ఇది చెప్తున్నా. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక 7 విడతల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఒక దగ్గర ఎన్డీఏ అనుకూల ఫలితాలు లేదా ఇండియా కూటమి అనుకూల ఫలితాలు వస్తే దాని ప్రభావం మిగతా ప్రాంతం మీద కూడా పడేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని చెప్పేసి ఎన్నికల కమిషన్ దీన్ని పూర్తిగా నిషేధించింది. కౌంటింగ్ నిలిపేయడంతో పాటు కౌంటింగ్ని ఊహిస్తూ, అంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ను కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఒక సానుకూలమైన చర్చే, దీనికి సంబంధించినటువంటి సానుకూలమైన అంశమే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి సానుకూలమైనటువంటి ఫలితమే కనిపిస్తోంది. ఇకపోతే రాష్ట్రంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకీల్ కొడుకు రహీల్ ఏదైతే యాక్సిడెంట్ చేసి ఇతర దేశాలకు పారిపోయి ఆ కేసులో అతని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇరికించి, లేకపోతే అతన్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేలాగా చూడడం, దానికి కొంతమంది ఉన్నతాధికారులు సపోర్ట్ చేయడం, ఉన్నతాధికారుల ప్రోద్బలంతో మరికొంతమంది ఉన్నతాధికారులే ఆ విషయాన్ని చేయడం, మొత్తం అంశం చూసుకున్నట్లయితే అంటే ఒకటి ప్రధాన నిందితుడు తప్పించుకోవడం, ప్రధాన నిందితుడు పారిపోవడం ఒకటైతే, అసలు ఏ తప్పు చేయనటువంటి ఒక వ్యక్తికి డబ్బు రూపంగానో లేకపోతే భయం రూపంగానో ఏదో ఒక రూపంగా అతన్ని బెదిరించో, భయపెట్టో, లేకపోతే దారికి తెచ్చుకొని అతని పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, ఇది ఖచ్చితంగా అసలు హర్షించదగ్గ విషయం కాదు. ఖచ్చితంగా అసలు ఇటువంటి విషయాలు జరగకూడదని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అవ్వడం కూడా ఇప్పుడు ముగ్గురు పోలీస్ సస్పెండ్ అయ్యారు. ఏసీపీ సుదర్శన్, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ ముగ్గురు కూడా సస్పెండ్ అయ్యారు. ముగ్గురు సస్పెండ్ అవడంతో పాటు నిన్న పోలీస్ శాఖలో ఇంకొక డెవలప్మెంట్ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావు మీద వరుస కేసుల పరంపరలో భాగంగా నిన్న సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు బుక్ అయింది. దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా బయటకు వచ్చేసింది. కాబట్టి అంటే ఇప్పుడు
రాధాకిషన్ రావు చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదంలో రాధాకిషన్ రావు మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు అధికార పార్టీ అభ్యర్థులకి ఉపయోగపడేలాగా నగదుని టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించారనే దగ్గర నుంచి మొదలు పెడితే టాస్క్ ఫోర్స్ రాజకీయ నాయకుడు టాస్క్ ఫోర్స్ని బీఆర్ఎస్ ఫోర్స్గా మార్చారనే వరకు ఇది ఒక సెటైరికల్ కామెంట్ నడుస్తుంది. టాస్క్ ఫోర్స్ని బీఆర్ఎస్ ఫోర్స్గా మార్చారు, బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఫోర్స్గా మార్చారనే వరకు ఆయన మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదాలన్నిటికీ టాస్క్ ఫోర్స్ కేంద్రంగా ఉన్న ఈ వివాదాలన్నిటికీ అంటే ఎస్ఐబి కేంద్రంగా ఉన్న వివాదాలకి అన్నిటికీ ప్రభాకర్ రావు భుజంగరావు ఎట్ల కారకులో ఎట్లా కేంద్రంగా ఉన్నారో టాస్క్ ఫోర్స్ చుట్టూ ఉన్నటువంటి వివాదాలన్నిటికీ రాధాకిషన్ రావు కేంద్రం. కేవలం టాస్క్ ఫోర్స్ కాదు, బెదిరింపులు, కిడ్నాప్లు, కొంతమంది ఆత్మహత్యల కారణాలు ఎన్ని అంటే ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా రకరకాల క్రైమ్స్కి రకరకాల నేరాలకి పోలీసులే పాల్పడ్డారు అనేటటువంటి అంశానికి ఇది మరొక ఉదాహరణగా చెప్పాలి. ఈ అంటే దీనికి సంబంధించిన ఆరోపణ క్రమంలో బయటకు వస్తున్నటువంటి పేర్లు చాలా ఉన్నాయి. రాధాకిషన్ రావుకి సన్నిహితుల పేర్లు బయటకు వస్తున్నాయి, భుజంగరావుకి సన్నిహితుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో చాలామందికి సంబంధించినటువంటి అంటే ఒక్కొక్క కేసు బుక్ అవుతుంటే కొంతమందికి నిద్ర పట్టని పరిస్థితి అయితే ఎక్కడ మా పేరు బయటకు వస్తుందని గత బీఆర్ఎస్ నాయకులు వణికిపోతున్నారు. నాట్ ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు అంటే చాలా మంది సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల్లో కీలకంగా ఉన్నాము, గత ప్రభుత్వంలో సన్నిహితంగా పోలీసులకి సన్నిహితంగా ఉండి పనులు చేయించుకున్నాము అన్న చాలా మందికి గుండెల్లో డగ్ 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 అందరూ అందులో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు, రాజకీయ నేతలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మీడియా ప్రముఖులుగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇక ఇక్కడ నుంచి మొదలు పెడితే రకరకాల వ్యక్తులు, బ్రోకర్లు ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఇది మళ్ళీ మొదటికి వచ్చి చెప్తున్నా, తీగ లాగితే ఈ డొంకంతా కదులుతోంది తీగ ప్రణీత్ రావు అనే ఒక చిన్న తీగ ఒక డిఎస్పీని సస్పెండ్ చేసిన క్రమంలో వచ్చినటువంటి తవ్వుతూ ఉన్న కొద్దీ కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బాధితులు బయటకు వస్తున్నారు. బాధితులు వచ్చేటటువంటి క్రమంలో ఇది అంతా మరింత విస్తృతం అయితే అవుతోంది. మార్చి 5వ తారీఖు సస్పెండ్ అయితే ప్రణీత్ రావు సస్పెండ్ అయితే 6వ తారీఖు ఉదయం ఇదే షోలో మనం మాట్లాడుకున్నాం. ఇది పెద్ద తీగ, ఈ పెద్ద డొంక, దీనికి సంబంధించినటువంటి నేరాలు చాలా ఉన్నాయి. ఈ నేరాలన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. వస్తున్నాయి ఇప్పుడే, ఇంకా చాలా రావాలి. చాలా మంది పేర్లు బయటికి రావాలి, చాలా మంది బాధితులు బయటకు వచ్చే క్రమంలో ఉన్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళు 4, 5, 7, 8 మంది పంజాగుట్ల పిఎస్లో కొంతమంది ప్రముఖులు కంప్లైంట్ ఇచ్చారు, వ్యాపారులు, కొంతమంది ప్రొఫెషనల్స్ ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు చిన్న అంటే ఇవాళ సనత్ నగర్లో ఏదైతే కేసు ఉందో ఆ కేసు రాధాకిషన్ రావు ఆయన్ని బెదిరించి రాధాకిషన్ రావు కూతురు పేరు మీద బలవంతంగా ఇల్లు రాయించుకున్నారు అనేది కంప్లైంట్. దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేది ఒక కంక్లూజన్ ఉంది. కాబట్టి ఇప్పుడు దీని చుట్టూ అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న అంశం. ఫోన్ ట్యాపింగ్ చిన్న అంశం, కానీ ఫోన్ ట్యాపింగ్ చుట్టూ జరుగుతున్న వివాదం మాత్రం చాలా పెద్దది. దాని చుట్టూ జరిగినటువంటి క్రైమ్స్, దాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి బెదిరింపులు, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా పెద్ద అంశమే కదా. అంటే దీంట్లో బాధితుల సంఖ్య కూడా 100 దాటి 1000 దాటి లక్షల్లోకి వెళ్తుంది గతంలో పోలీస్ శాఖలో అంటే కొంతమంది టీఆర్ఎస్, షకీల్ కేసు కూడా అందులో ఒకటి. కొంతమంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, అట్లాగే కొంతమంది పోలీస్ అధికారుల కళ్ళల్లో, ఉన్నతాధికారుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ పోలీసులు చేసినటువంటి ఓవర్ యాక్షను, దానికి సంబంధించినటువంటి వాళ్ళ విధులను అతిక్రమించి వాళ్ళ బౌండరీస్ని దాటి పెట్టినటువంటి ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఇట్లాంటి చర్యలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తుంది. కాబట్టి ఇది మరింత విస్తృతపడటం ఖాయం. దీంతో చాలామంది బ్రోకర్లు, చాలామంది మీడియా ప్రముఖులుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు, చాలామంది పోలీసు ఉన్నతాధికారులకి చెంచాలుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నిద్ర పట్టట్లేదు, ఒక్కొక్కరుగా బయటకు వస్తారు. వాళ్ళకి నిద్రలు పట్టట్లేదు అనేది వాస్తవం.
చాలా చాలా వాస్తవం. అండ్ చాలా మంది తెలంగాణ అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి చాలా మంది వ్యాపారస్తులకు సంబంధించి వాళ్ళ టార్గెట్ కూడా ఎక్కువగా ఉంటుంది. రైట్. పోతే షకీల్ కొడుకు రహీల్ కి సంబంధించి మనం ఆ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాం కాబట్టి ఎలా చూడాలి అంటే, ఒక వ్యక్తి తాను చేసిన నేరం నుంచి తప్పించుకునేటువంటి ఒక క్రమంలో ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఒక అమాయకుడి పైన FIR ఫైల్ చేపించడం, అతనికి ఏదో ఒక ఆశ చూపి ఉండొచ్చు, లేకపోతే బెదిరించుండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ సలహా పోలీసు ఉన్నతాధికారులు అంటే కొంతమంది ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి అధికారులు ముగ్గురులో ఒకరు ఇచ్చారు అనేటటువంటిది ఊహాగానం ఉంది బయట. దీన్ని కాదనలేము. తెలంగాణ పోలీస్ శాఖలో జరిగినటువంటి ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటన జరిగినటువంటి ఇట్లాంటి అన్నిట్లో చాలా ఆరోపణలు ఉన్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం బయటకు వచ్చాక అసలు చాలా మంది అంటే పోలీసుల ముసుగులో చేసినటువంటి క్రైమ్స్ వల్ల పోలీసుల మీద చాలా వరకు నమ్మకం కూడా సన్నగిలింది. గతంలో పోలీసులు ఏ నేరం చేశారని చెప్పినా గానీ ప్రజలు నమ్మేటువంటి ఒక పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే దానికి సబ్స్టాన్షియల్ గా ఏంటంటే బాధితులు బయటకు వస్తున్నారు. బాధితులు బయటకు వస్తున్నటువంటి క్రమంలో వీటికి సంబంధించిన చర్చ అంతా విస్తృతం అవుతుంది. విస్తృతమయ్యే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా చేసుకుని, ఫోన్ ట్యాపింగ్లో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసుకొని రకరకాల చర్యలకు పాల్పడ్డారు అనేది వస్తుంది. ఆ క్రమంలోనే ఒక 40 మంది మహిళలని వేధించినటువంటి కానిస్టేబుల్ వ్యవహారం కూడా, అంటే వాళ్ళకున్నటువంటి పర్సనల్ విషయాల్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వాళ్ళని వేధించారు, రకరకాలంగా లైంగికంగా వేధించారు అనేటటువంటి చర్చ ఏదైతే ఉందో అది మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత జుగుప్సాకరమైనటువంటి అంశంగా చూడాలి. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి 7-8 మంది మహిళలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆ కానిస్టేబుల్ కారణంగా అనేటటువంటి వార్త కూడా ఉంది. అది కూడా కొంచెం ఇవన్నీ కూడా బయటకు రావాల్సింది. జర్నలిస్టుల పేర్లు, మీడియా ప్రముఖుల పేర్లు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు, గతంలో రాజకీయ నాయకులు ఎవరైతే వీళ్ళకి ఈ పనులు అప్పగించారో వాళ్ళ పేర్లు, ప్రతి ఒక్కరి పేర్లు కూడా అతి త్వరలో మనం తెరపైన చూస్తాం. మనం కూడా మాట్లాడుకుంటాం ఇదే డిస్కషన్ లో, ఖచ్చితంగా ఉంటుంది. పోతే వీటన్నిటిని మించి నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయాల్ని అటు టర్న్ తిప్పాయి. రాజకీయాలు మొత్తం, అంటే రాజకీయ నాయకులు కావచ్చు, చూసేవాళ్ళు కావచ్చు, అందరూ ఆ వ్యాఖ్యల చుట్టే మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే కేసీఆర్ మొన్న మాట్లాడారు, వాస్తవానికి 20 మంది ఎమ్మెల్యేలు మా వైపు చూస్తున్నారు, అసలు బీజేపీలో పూర్తిగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కూడా విలీనం అవుతారని చెప్పారు. ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీకి వెళతారు ఆ విషయం పక్కన పెడితే, మీ ఎమ్మెల్యేలు మా వైపు చూస్తున్నారు అని కేసీఆర్ అన్న మరుసటి రోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకొకళ్ళు కాంగ్రెస్ లో చేరుతున్నారు. దాన్ని మించి రేవంత్ ఒక మాట అన్నారు, కేసీఆర్ నీ ఎమ్మెల్యేలను ఒక్కసారి లెక్క పెట్టుకో, అసలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి సరి చూసుకో అన్నారు. మామూలుగా అదే మాట చెప్పబోతున్నా నేను. అంటే రేవంత్ రెడ్డి దానికి ఇచ్చినటువంటి కౌంటర్లో ఆయన ఏమన్నారు, సరే నాకు చెప్పావు, నాకు నా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పావు, బాగానే ఉంది, అసలు నీ ఎమ్మెల్యేలు హెడ్ కౌంట్ చేసుకో ఒకసారి, దాంట్లో ఎంతమంది నీతోటి ఉన్నారు, ఎంతమంది నాతో ఉన్నారో చూసుకో, నీ దగ్గరుండి నా కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అనే ఇండైరెక్ట్ ఇండికేషన్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకోటి కూడా అన్నారు, వీళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి మా ఎమ్మెల్యేలను ఎవరైనా టచ్ చేస్తే మాడి మసైపోతారు, హై టెన్షన్ వైర్ల వాళ్ళ చుట్టూ నేనున్నానంటూ చెప్పారు. రేవంత్ రెడ్డి నిన్న మహబూబ్ నగర్లో, అంటే 2 కార్నర్స్ ఆఫ్ తెలంగాణలో, అంటే ఈ చివరున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆ చివరిలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్లోనేమో నేను హై టెన్షన్ వైర్ అన్నారు. అక్కడికి వెళ్ళి మహబూబాబాద్కి వెళ్ళి తెలంగాణకి 2 పార్టీలు అన్యాయం చేసినాయి, మేము ఇప్పుడు న్యాయం చేయబోతున్నాం అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు. మహబూబాబాద్ కేంద్రంగా ఒక పక్క తెలంగాణ ఏర్పాటు సందర్భంగా తెలంగాణకి ఇచ్చినటువంటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది, ఈ రెండింటిని అడిగే క్రమంలో, అంటే ఆయన ఈ 2 ప్రాంతాలకి అనుసంధానంగా ఉన్న మహబూబాబాద్ కేంద్రంగా దీనికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడారు. ఇక్కడ ఒకటి కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, ములుగు గిరిజన విశ్వవిద్యాలయం కూడా ఎప్పుడు మేము ప్రకటించాం, ఎప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతోంది, ఇంత జాప్యం ఎందుకు జరిగింది, అదే సందర్భంలో సమ్మక్క సారక్క జాతరని జాతీయ పండుగగా ప్రకటించడం విషయం, ఇట్లాంటి ఆ స్థానిక విషయాలు అన్నింటికంటే ఎక్కువగా హైలైట్ అయింది బట్టి మాట్లాడినటువంటి రైతు బంధుకు సంబంధించి 7 కోట్లు, అక్కడికి వద్దాం, 7,000 కోట్లకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి మాటలు, ఆయన ఏంటంటే ఆ లోకల్గా ఉన్నటువంటి అసంతృప్తి, సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి అసంతృప్తి,
మనం ఆ ఏరియాలో ముట్టుకుంటే ఎవరిని ముట్టుకున్నా కానీ వచ్చేటటువంటి ప్రధాన అంశాలు ఇవే. ఒకటి కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, సమ్మక్క సారక్క జాతరకి జాతీయ హోదా, బయారం ఉక్కు ఫ్యాక్టరీ, వీటి చుట్టే తిరుగుతుంది. తర్వాత సింగరేణి. ఆయన ఈ ప్రధాన అంశాలని మాట్లాడుతూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ అసంతృప్తి ఉందో దాన్ని రేజ్ చేశారు, దాన్ని టచ్ చేశారని చెప్పడం. ఇంకో మాట అన్నారు, ఈ కవిత ఆ కవిత అంటూ మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత, కల్వకుంట్ల కవిత ఇద్దరిని పోల్చారు. తర్వాత రెడ్డియా నాయక్ అట్లాగే కేసీఆర్ ఇద్దరిని కూడా పోల్చారు. ఇక్కడ నాన్నని ఇంటికి పంపించారు, ఇక కూతురుని కూడా ఇంటికి పంపించాలని చెప్పారు. ఈ మొత్తం చర్చలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి అంశం లోకల్గా చర్చలో ఉన్నటువంటి అంశం కాబట్టి అది ఇక్కడ ఇంకా కనెక్ట్ అయ్యి అది ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. అయితే ఇక బట్టికి సంబంధించినటువంటి మాట్లాడదాం. నిన్న బట్టి విక్రమార్క మాట్లాడినటువంటి విషయాల్లో మొత్తంలో కొన్ని హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఎనర్జీ పాలసీ తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ పాలసీ అవసరం. గతంలో ఎక్కువ ధరకి పెట్టి కరెంటు కొన్నారు, ఇప్పుడు మేము చాలా తక్కువ ధరకి కొంటున్నాము. ఆ తేడాతోటి రాష్ట్రానికి చాలా అంటే నిధులు మిగులుతున్నాయని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఎనర్జీ పాలసీలో భాగంగా ఇంకో మాట చెప్పారు, రాబోయే రోజుల్లో కరెంటు కోతలు బాగా పెరగబోతున్నాయి, ఆల్రెడీ కరెంటు కోతలు ఉన్నాయి అన్న ఫేక్ న్యూస్ బాగా ప్రచారం చేస్తున్నారు, దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో పాటు గతంలో తీసుకున్నటువంటి పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్కి ఇప్పటి పవర్ పర్చేజింగ్ పీపీఎల్ అంటారు వాటిని, ఈ పీపీఎల్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆయన పేపర్ ముఖంగా చెప్పారు. సరే, ఇది పక్కన పెడదాం. వీటన్నిటికంటే హైలైట్ విషయం ఏంటంటే, తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30వ తారీఖు జరుగుతుంటే దానికి కొద్దిగా 3-4 రోజుల ముందు పడాల్సినటువంటి రైతు బంధుని కాంగ్రెస్ ఆపిందని, బీఆర్ఎస్ఏ ఉద్దేశపూర్వకంగా ఆపిందని కాంగ్రెస్ ఒక పెద్ద చర్చ తీసుకొచ్చారు. 7,500 కోట్లు సుమారుగా నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి, వాటిని వాడుకొని ఇవ్వటానికి ఎన్నికల కమిషన్ కూడా అనుమతిస్తే దాన్ని ఆపారు, కాంగ్రెస్ వాళ్ళు ఆపారు అనే వాదనని బట్టిగా తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మళ్ళా మహబూబాబాద్ కేంద్రంగా అప్పటి ఆర్థిక మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలతోటే అది ఆగింది. ఆ వ్యాఖ్యలు కూడా ఏంటి, రైతు బంధు రేపు అంటే 2-3 రోజుల్లో మీ మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వస్తాయి, పొద్దున్నే కేసీఆర్ మీకు పైసలు ఇస్తున్నాడు అని. కేసీఆర్ మీకు పైసలు ఇస్తున్నాడు అని ఉద్దేశపూర్వకంగా హరీష్ రావు మాట్లాడారు అనే విషయాన్ని కాంగ్రెస్ అప్పుడు బాగా ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఇక్కడేమో మా వ్యాఖ్యానాల మీద కంప్లైంట్ ఇచ్చి ఆపింది అనేది బీఆర్ఎస్ వాదన, కానీ బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే పైసలు మీకు కేసీఆర్ ఇస్తున్నాడు అన్న మాటని హరీష్ రావు వాడారు కాబట్టే ఆపారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అక్కడ ఈ రెండింటి మధ్యలో ఎవరు ఆపినా ఎవరు ఆపకపోయినా అసలు నిధులు ఉండాలి కదా. 7,500 కోట్లు అన్నారు, 3,900 కోట్ల మైనస్ తోటి మాకు ఖజానా అప్పగించారు. 7,500 కోట్లు ఏమైనా ఎట్టే ఆవిరైపోయింది. అంటే ఇది ఒక ఫాల్స్ ప్రాపగాండానా లేదా అసలు ఆ నిధులను ఎటువైనా మరలించారా, ముఖ్యంగా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించారా అనేది ప్రధానమైన అంశం. దీనిపైన విచారణ చేస్తున్నాం, త్వరలో బయటకు వస్తుంది అని చెప్పి బట్టి గారు చెప్పారు. కానీ వాళ్ళు తవ్విన గొంతలో వాళ్ళే పడ్డారని చాలా క్లారిటీగా బట్టి మాటలతోటి స్పష్టం. అంటే 7,500 కోట్లు నిధులతోటి ఖజానాన్ని అప్పగించాల్సినటువంటి పాత ప్రభుత్వం 3,900 కోట్ల మైనస్ తోటి అప్పగించడం అనేది ఒక ఇక్కడ మొత్తం మీద ఫోకల్ పాయింట్ ఇది. దీని కేంద్రంగా ఇప్పుడు రచ్చ అవుతున్నాయి రాజకీయాలు. ఇక ఈ 3-4 రోజులు అంటే నవంబర్ 30వ తారీఖుకి ముందు జరిగినటువంటి ఘటనకి సంబంధించినటువంటి ఈ ప్రకటన, నిర్ణయం, దీని కార్యాచరణ, దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్, ఈ క్రొనలాజికల్ ఆర్డర్ పక్కన పెట్టి ఇప్పుడు 7,500 కోట్లు ఏం చేశారు అనేది ఎవరెవరికి బిల్లులు చెల్లించారు అంతా ఆన్ రికార్డే ఉంటుంది, దానికి సంబంధించిన డేటా ఉంటుంది, అవన్నీ బయట పెడతారు. 7,500 కోట్లతో పాటు 3,900 కోట్ల మైనస్ తో ఇచ్చారే, ఇదేంటి? 11,000 కోట్లకు సంబంధించి చర్చ చాలా
ఉధృతంగా ఉంది. అండ్ ఫైనల్గా బట్టి ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి చాలా మంచి పనులు చేస్తున్నారు, చాలా బాగా పరిపాలిస్తున్నారంటూ కూడా చెప్పారు. ఏదైతే ఇటు బీఆర్ఎస్ బాగా గట్టిగా ప్రయత్నిస్తోందో అటు అంతర్గత కలహాలు ఉన్నాయని వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు చాలా క్లారిటీగా మేమంతా ఒక్కటే అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని, అంటే కనిపిస్తుంది అనుకున్నటువంటి వైరుధ్యాన్ని బాగా బ్లోఅవుట్ చేసి చూపించాలనుకుంటుంది. బట్టి విక్రమార్కి ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పి ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మన ముఖ్యమంత్రికి, కోమటిరెడ్డి బ్రదర్స్కి ముఖ్యమంత్రికి విభేదాలు ఉన్నాయని ట్రై చేస్తుంది. రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ గా అదే చెప్తున్నా, నేను లిస్టు చెప్తున్నా అదే. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి విభేదాలు ఉన్నాయని చెప్పాలని ట్రై చేస్తుంది. తర్వాత మిగతా నాయకులు శ్రీధర్ బాబుకి ముఖ్యమంత్రికి విభేదాలు ఉన్నాయని చెప్పాలని చూస్తుంది. ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి విభేదాల విషయంలో వాళ్ళిద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. నిన్న ఉప ముఖ్యమంత్రి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో ఉన్నటువంటి వివాదం, రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి అనుకున్న మాటలు, దాంతోపాటు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు వెంకరెడ్డి అనేటటువంటి వివాదం. వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వడంతో పాటు రాజగోపాల్ రెడ్డి ఇంటికి లంచ్కి వెళ్ళటం ద్వారా ఆ విషయాన్ని ఇంకొంచెం కొట్టి అంటే ఇక్కడ కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఆచరణలో కౌంటర్ ఇచ్చేస్తుంది. ఇక శ్రీధర్ బాబుకి ముఖ్యమంత్రికి సంబంధించిన వివాదంలో శ్రీధర్ బాబు తండ్రికి సంబంధించినటువంటి వర్ధంతి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనటం, దాని సందర్భం కొన్ని పాలసీ డెసిషన్లు చెప్పటం, ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళిద్దరి అంటే శ్రీపాదరావు అండ్ శ్రీధర్ బాబు వాళ్ళిద్దరి యొక్క రాజకీయ విజ్ఞతని, రాజకీయ వాళ్ళ హుందాతనాన్ని పొగడటం, దానికి సమాధానం చెప్పినట్టు అయింది. అన్నిటికీ వాళ్ళ ఆచరణలోనే సమాధానం చెప్తున్నారు. వ్యతిరేకత, అసంతృప్తి ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే, ఉందనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే, లేదని ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు క్లారిటీ ఇచ్చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యతిరేకత అంటే అంటే ఒక మాటలో చెప్పాలంటే భావ వ్యతిరేకతలు, అంటే ఒకళ్ళు కాంగ్రెస్తో వెళ్దామని, ఒకళ్ళు ఇండిపెండెంట్గా వెళ్దామని, ఒకళ్ళు బీజేపీతో వెళ్దామని ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ గట్టిగా చెప్తుంది, దాన్ని అది బాగా ఇంజెక్ట్ చేస్తుంది. అంటే దానికి తగ్గట్టుగానే దానికి ఆ రకమైనటువంటి అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చేసేటటువంటి క్రమంలో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అడుగులు బాగా వేగంగా పడుతున్నాయి అనేటటువంటి వాదం కాంగ్రెస్ ఆచరణలో చూపిస్తోంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాటలు, బీఆర్ఎస్ ఒక మాట మాట్లాడితే, కేసీఆర్ ఒక మాట్లాడితే తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ పక్కన నిలబడ్డ రోజుల నుంచి కేసీఆర్ మాటని తెలంగాణ సమాజం కూడా పట్టించుకోని స్టేజ్కి ఇప్పుడు పరిస్థితి. ఇది క్లియర్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.